రామకృష్ణ మేడం, గుడివాడ మాది. నేను చేసేది టాపీ పని, బిల్డింగ్ల వర్క్ చేస్తున్నాను. నేను బిల్డింగ్ వర్క్ చేస్తుండగా బంగారపుట్టి వెంకటేశ్వరరావు గారని ఆయన ఇంటి మీద పిరమిడ్ వచ్చింది. ఇది 2003 సంవత్సరంలో గుడివాడలోనే భాస్కరాలు వెనకమాలని వచ్చింది. వస్తే ఆయన గుడివాడ సల్లాపల్లి ఇంజనీర్ అని ఒక అతను ఉన్నాడు, మన రమేష్ లాగా. అడిగాడు చేస్తారా అని బిల్డింగ్ కడుతుండే. సార్ చెప్తే డిజైన్ చెప్తే చేస్తాం మేము, ఎలాగనేది ఎలివేషన్ వర్కే చేస్తాం అంటే ఆయన చెప్పిండి ఇలాగని చెప్తే వాళ్ళు స్టెచ్ వేసిండు, గోడ కట్టి పెట్టి వెళ్ళిన తర్వాత కమ్మి కట్టి అంతా అయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి చూసుకున్నాడు. చూసుకొని కొలతలో గిలతలో చెప్పిన తర్వాత అన్ని చూసుకుంటే బాగానే ఉంది, ఎక్కడికైనా వస్తానంటే ఊళ్ళో అయితే చేస్తామని ఇంకెక్కడికి రాలేములేండి అన్నాం. అలాగా గుడివాడలోనే 10 పిరమిడ్లు దాకా చేసాం. నందివాడ, కూచిపూడి, మళ్ళీ ఎల్మర వేణుగోపాల స్వామి గుళ్ళు ఇలాగా తిరిగిన తర్వాత రమేష్ ఎంటర్ అయ్యాడు మనకి. తిరుపతి ఏది మన చంద్రగిరి ములస్థలం గుడి మీద స్టెచ్ రేసి వెళ్ళిపోతే ఆ స్టెచ్ అయితే చేశారు. ఇక పిరమిడ్లు చేస్తాను, ఇక ఫుల్గా దాంట్లో వచ్చి ఉన్నాం. అలాగే నేను బిల్డింగ్లు చేసేటప్పుడు తాగటం తినటం అన్ని ఫుల్ కుర్రోళ్ళు అవుతారు, కుర్రోళ్ళతో పాటు తీసుకెళ్తాం, తినటం అని చేస్తాం. ఈ రమేష్ ఇంకొక అతను రామారావు గారు వీళ్ళు కలిపి చెప్పారు ధ్యానం చేయవా బాగుంటుంది. అప్పుడు నాకు షుగర్ ఉంది, 35లోనే షుగర్ ఎంటర్ అయింది. నాకు షుగర్ ఎంటర్ అయ్యేసరికి రోజుకి 5 బిల్లు, అలాగే 3 స్టేజ్ బిల్డింగ్ బట్టి కాలు కీలు చెప్పేసి సువ్వ ఇటు నుంచి ఇటు వచ్చేసింది. సువ్వ అది ఒకటి బాగా వచ్చేసరికి గీలా అలా ఉంటే ఇది చెప్తున్నారంటే అయినా నాకు నమ్మకం కలగపోయేసరికి 9x9 మన క్యాప్ లాగే గ్లాస్ పిరమిడ్ చేశాను. నేనే సొంతంగా కొలతలతో కట్ చేసుకొని పిరమిడ్లు కడుతున్నా కదా, కొలతలతో కట్ చేసుకొని 9x9 గ్లాస్ పిరమిడ్ వచ్చి ఇంటిగా టీ బాయ్ మీద పెట్టి అరటిపండు పెట్టి చూసి 28 రోజులు అరటిపండు ఎలా పెట్టింది అలాగే ఉంది. చెమట పట్టింది అంతే, చెమట పడుతుంది. నేను పిరమిడ్కి వచ్చి మళ్ళీ చూస్తే 28 రోజులు ఎలా పెట్టింది అలాగే ఉంది. బజార్లో కొనుక్కొచ్చినట్టుగా కలర్ మారలా, ఏమీ లేదు. చెమట ఎలా పెట్టింది అలా ఉంది 28 రోజులు. తర్వాత జాంకాయ పెట్టా, జాంకాయ పెడితే జాంకాయ అలాగే ఉంది. నేను జాంకాయ 11 రోజులు పెట్టా. మార్కెట్లో కొనుక్కొచ్చిన టమాటా పండు 28 రోజులు ఉంచేదండి. అలాగే మెత్తగా ఉన్నది కూడా గట్టి రాయిలాగా అయింది. తిన్న తర్వాత 28 రోజులు పోయిన తర్వాత తాల్బకర కాయలాగా పుల్లగా వచ్చింది, తీగ పుల్లగా ఆ టైపులో వచ్చింది. ఇక అప్పుడు నేను చేయడం మొదలెట్టినాను. ధ్యానం చేయడం మొదలెట్టిన తర్వాత రోజు గంట అరగంట అలా చేస్తుండగా అలా అప్పటికి కనీసం 200 పిరమిడ్లు అయిపోయినాయి. 200 పిరమిడ్లు 200 పిరమిడ్లు అయిన తర్వాత ఖమ్మం జానీ అని టచ్ అయ్యాడు. జానీ టచ్ అయిన తర్వాత పత్రిజీ గారి ఇంట్లోగానే వెళ్ళాం పిరమిడ్ కడతాయి. బోధన చెక్కన్నారు బోధన పత్రిజీ గారి ఇంట్లో పిరమిడ్ కడతాయి. వెళ్ళేటప్పుడు చాలా పరీక్ష అయింది. అది ఆయన ఇంటికి వెళ్ళే వరకు బయలుదేరటం ఆగటం, కుర్రోడికి అంటాం, ట్రైన్ పట్టుదలగా వెళ్ళాలి, ఎందుకు ఆగుతున్నాం 4 రోజులు బట్టని ట్రైన్ ఎక్కించి బలంతంగా ఎక్కిస్తే ఖాళీ లేదు ట్రైన్. కుర్రోడి గేట్ లో కూర్చున్నాడు. అప్పుడు కూర్చునేసరికి అప్పుడు ప్లాట్ఫామ్లు వచ్చి ఏరు అదో పరీక్ష. స్టేషన్ గారు ఇదే ఎట్ట చూశాడు, కాలు కట్టుబడి పంపించేసి ఉన్నవాళ్ళు 5 వెళ్ళాం. వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎలాగని తెలిసి ఎండలో దేవత్సమైన ఎండలో ముందు లేదు, తీరా అక్కడికి వెళ్ళేసరికి ఎండలో పిల్లలకి అసలు కళ్ళు సాయంకాలం 4 అయ్యేసరికి కళ్ళు తిరిగి శ్వాస వచ్చేసేది ఒకసారి. అందుకని అలా ఉన్నాం. సరే ప్లాన్ వేసి అవన్నీ చేసాం. వేసిన తర్వాత స్ట్రెచ్చర్ ఎక్కించాం. దమ్మంట కూలింగ్ అయిపోయింది వాతావరణం. అదే రోజు పత్రిజీ గారు మన బయట నుంచి ఇంటికి వచ్చాడు. వచ్చి చూశాడు. చూసి అక్కడ ఉన్నాడు. క్యాకేశాడు. లోనికి వెళ్ళాము. క్యాకేసి ఒక 5 నిమిషాలు ఎదురుగా చూస్తున్నాడు. చూశాడు. చూసిన తర్వాత కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. రావటం ఆలస్యం. ఇప్పుడు కాదురా, నీకు ఒక 6 నెలలు అయిన తర్వాత నీకు మంట ఎక్కి తాగు, కంగారు పడుతున్నావు అన్నాడు. సరే ఎందుకు మంట ఎక్కితో ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక మనకి ఇదేంటి ఈ ఎండ మంట ఏమో అనుకున్నాను నేను. ఇక అనుకొని చేస్తుంటే అలా కొన్ని రోజులకి ఆయన అన్నాడు, మళ్ళీ 1 సంవత్సరంన్నరకు మళ్ళీ ఆదిలాబాద్లో కలిశాడు. పిరమిడ్ కడతాను, పంచముఖ టైప్ పిరమిడ్ అని పంచముఖ కడతాను. కలిశాడు. నువ్వు టైం పెంచుకో, నువ్వు షుగర్ పోతున్నాడు. టైం పెంచుకో, షుగర్ పోతున్నాడు. అప్పటికి 4 సంవత్సరాలు చిల్లర అయిపోయింది మన పిరమిడ్ కడతా. ఇక అలా కాదు ఈయన అన్నాడు అని కాదు, షుగర్ పోద్దని చాలా మంది చెప్తారు. ఇందులో ఇప్పటికి చాలా వరకు మార్పు వచ్చింది. రోజుకి పొద్దున్న 4 సాయంకాలం 4 గోళీలు మింగివాడిని 2 మింగుతూ మొదలెట్టాను. టాబ్లెట్ షుగర్ కూడా 4 మరలోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి రేత్రి
పని. నైట్ మొత్తం ధ్యానం మేడం, పొగలంతా పని. 11 సంవత్సరాలు చేశాను. 11 సంవత్సరాలు నైట్ అల్లా ధ్యానం, పొగలల్లా పని. చేస్తుండగా పిరమిడ్ కడతాను. అక్కడ ఇటు ఒరిసాకాశి కానీ ఇటు మొత్తం అనంతపురం, ఉరవకొండ ఇవన్నీ కూడా వచ్చాం. ఇక్కడ పులివెందుల దగ్గర కార్పొరేట్ నగర్ అని ఇవన్నీ కూడా ఇవన్నీ చేసుకుంటాం. తాడిపత్రి, కడప, రాజంపేట ఇవన్నీ చేసుకుంటాం. మళ్ళీ ఇవన్నీ తిరుగుకుంటాం. పనులు పిరమిడ్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. చేసుకుంటూ వస్తానే ఈ ధ్యానమే నైట్. ఈ 11 సంవత్సరాలు అయిన తర్వాత నాకే మెసేజ్ ఏమని, నువ్వు 9 రోజులు భోజనం లేకపోతే మెసేజ్ నా మనసులో నాకు వచ్చింది. 9 రోజులు సరేలేదని చెప్పని పిరమిడ్ చేస్తానే ఉన్నా. పొద్దున్న ఒక 1/2 లీటర్, మధ్యాహ్నం ఒక 1/2 లీటర్, అలాగా 2 రోజులు కొద్ది నీరసం అనిపించింది. 3వ రోజు అంటే ఏం లేదు. ఈ లోపల నాకు తెలియకుండా నా బాడీ రిలీఫ్. నైట్ ఇది తిరిగేస్తుంది, ఎక్కడెక్కడో తిరిగేస్తుంది. నేను ఇక్కడే కూర్చున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, ఎక్కడికో చూస్తున్నాను. అలాగా ఆ 9 రోజులు ఇక అదే సీను. ఇక లాస్ట్ దాచారం నేను ఇంతవరకు వెళ్ళా. గొల్లమావిడాడు పిరమిడ్ కడతాకి వెళ్ళాను కానీ దాచారం వెళ్ళా. అక్కడ పక్కనే అంట దాచారం మొత్తం. నేను ధ్యానంలో ఇక్కడ ఉండగానే వాడు వెళ్ళిపోయి దాచారం కింద నుంచి పైకి మొత్తం స్టేర్ మొత్తం అన్ని మొత్తం చుట్టేసుకొని వచ్చాడు. మొత్తం చుట్టేసుకొని వచ్చిన తర్వాత ఇక ఈ 11 రోజులు 9 రోజులు అయిపోయిన తర్వాత పోయింది మామూలుగా. మళ్ళీ ఏమొచ్చిందంటే నా మనసులోనే నాకు మెసేజ్, షుగర్ చెక్ చేసుకోమని వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఎప్పుడు వాడి డాక్టర్ 4 సంవత్సరాలు కూడా అసలు టాబ్లెట్స్ రావట్లేదు, ఏం రావట్లేదు, కనబడతలేదు. ఏంటని 4 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి రావట్లేదు సాగు. నేను ఇంకా ఊరు పిరమిడ్లు కడతాకి వెళ్తున్నాను. ఒకసారి చెక్ చేసాడు. అసలు 1కి 3 సార్లు చెక్ చేసాడు. నమ్మకం కలగా ఆయన దగ్గరుండి, ఆయన బట్టి దగ్గరుండి చెక్ చేశాడు. ఏమైంది ఏంటి అన్నాడు. ఏమైందంటే ఇలా జ్ఞానంలో ఇలా వాడుతున్న స్వామి లేదు, అసలు షుగర్ కంప్లీట్గా పోయిందన్నాడు. షుగర్ అనేది లేదు. ఇప్పుడు మామూలుగా ఏదైనా స్పీడ్ కానీ ఏదైనా ఎంత తిన్నా ఇప్పుడు అసలు ఏం లేదు, ధ్యానం చేసుకుంటున్నా. మళ్ళీ ఈ కాలు కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత పైకి ఎక్కాలన్నా, బిల్డింగ్ల మీద ఎక్కాలి, ఏం చేయాలి, ఎంతలా పిరమిడ్ అయినా సరే కనం చేసుకుని నేనే ఎంత పై ఎత్తి నేనే ఎక్కుతాను. అసలు అప్పుడు పైకి ఎక్కలేకపోయాడు కదా, కుర్రోలతో చేపించాడు. బిల్డింగ్ మీద పడిపోయినాక కిందుండి అలా చేసి ఎదురు వచ్చిన తర్వాత ఈ సంకల్పన అనేది మామూలుగా మనం పౌర్ణమి కూర్చుంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, చేయటం. ఏది రేపు ఆటోమేటిక్గా రేపు జరిగేది ఏంటి అనేది కూడా ఆటోమేటిక్గా ఇవ్వాలి మన మనసులో వచ్చేది సంకల్పం. అది వచ్చింది తెల్లారే కంపల్సరీ జరుగుతూ ఉంది ఏదైనా కానీ. ఇలా మొత్తం తిరిగి వచ్చింది. ఇలా ఒకసాట ఖమ్మంలో పిరమిడ్ కడతాకి వెళ్ళాం. అక్కడ వాళ్ళ అబ్బాయికి చేతబడి చేశారు. చేతబడి చేసింది వాళ్ళ మేనత్తండి. అక్కడ నెంబర్ 1 చదివాడంట. చదివి చలవరికి వెళ్ళాడంట. డిగ్రీ చదివి చలవరికి వెళ్తే 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అక్కడ వెళ్తే ఆ కుర్రోడికి అక్కడ చేశారంట మేనత్తే. తీరా మేము పిరమిడ్ కడతాగితే పైన బిల్డింగ్ మీద చెత్త గిత్త అంతా కూడా ఊడుతాకి చేతనంటే మా బుడ్డోడు అక్కడ ఉండేవాడు వచ్చి ఆడు ఊడిసిదంటే చుట్టూ దాన్ని పెట్టుకోలేదు ఆ బిల్డింగ్కి. అవతల బండ అయితే ఎత్తి డెప్పేస్తున్నాడు. అది ఎత్తి డెప్పేసినప్పుడు నేను ఎత్తి కనబడలేనాడు, చూస్తే కింద ఉన్నాడు. అటు తిరిగి అటు వెళ్ళాలన్నా 1 గంట పట్టిద్ది గేటుకి. ఏంటి కింద ఉన్నాడు అని చెప్పి చూసిన తర్వాత తీరా పైకి వచ్చాకంటే ఏమన్నా నాకు తెలియదు, ఏదో తోసేసింది అక్కడ పడ్డాను. కానీ ఆ బండమే పడలేదు, చిన్న దెబ్బ లేదు, మామూలు దించినట్టు అయిపోయింది. తీరా వాళ్ళ నైట్ సాయంకాలం ధ్యానంలో కూర్చుంటే ఇది మొత్తం సెక్షన్ అంతా కనబడిన తర్వాత 2 హాస్టల్ మాస్టర్లు వైట్ డ్రెస్ వచ్చి అది పడిపోతుంటే సగం దూరం వచ్చి పట్టుకుని నిదానంగా దించారు. బొమ్మను దించారు సగం దూరం దించిన తర్వాత అప్పుడు మళ్ళీ 2వ రోజున అసలు ఎలా జరిగింది దానికి అసలు ఏంటంటే 2వ రోజున గట్టిగా తెల్లవారులు కూర్చుంటే అసలు కథ అంతా మీటర్ కనబడితే వాళ్ళు తేగేశారు. మీ ఇంట్లో ఏదో తేడా ఉందా లేదా చెప్పండి అన్న. అంటే ఇలాగ అని చెప్పారు. ఇది అంటే ఇంత నిఖరంగా చెప్పాలా, ఇలా జరిగింది తీసుకెళ్ళి అక్కడ చూస్తాం. అయ్యేనుంటే ముందు మాకు చెప్పాలి, మా జాతరలో ఉన్నాం, పిల్లడు పెట్టుకోలేదు, మేము ఇప్పుడే ఫస్ట్ వచ్చి ఉంటే మా పరిస్థితి ఏంటి, మీకు ఇదేది మాకేది ఏముంటే మాకు చెప్పాలి కదా. చెప్పబోతే ఇప్పుడు అది రకంగా ఏంటంటే ఎవరో చేసింది కూడా మీ ఇంట్లో కూడా చేశారయ్యా, మీ ఆల్బమ్ ఉంటే అన్న తెచ్చాడు. చూస్తే ఆ ఫోటో మసక కనబట్టి ఆ ఫోటో చూపించారు. ఆ ఫోటో చూస్తే మా చెల్లెమ్మ చేసింది ఆమె కూడా నాకు చూస్తారు. ఫస్ట్ మేము వెళ్ళింది అనేది బ్యాగ్ తీసేసాడు. అక్కడ పిరమిడ్ అయ్యేసరికి చక్కగా వచ్చి మా దగ్గర కూర్చున్నాడు. ఇంకా టీ కూర్చోదు.